शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहं हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఆగస్టు నెలలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో సూర్య భగవానుడు 16వ తారీఖు వరకు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. 17 నుండి మళ్ళీ మాసాంతం వరకు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే భాగ్యస్థానము 9వ స్థానంలో సంచరించడము గోచార రీత్యా ప్రతికూలం. దశమ స్థానం బాగా కలిసి వస్తుంది. దశమ స్థానంలో సంచరించడము, స్వక్షేత్రంలో ఉండడము మీకు బాగా కలిసి వస్తుంది. అంటే 3-4 వారాలు సూర్యుడి యొక్క అనుకూలత మీకు బాగా ఉంది. ఇక అంగారకుడు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంది. బుధుడు భాగ్యస్థానము దశమ స్థానము అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే శుక్రుడు దాదాపు మీకు 24వ తారీఖు వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు కనుక దశమ స్థానం అవుతుంది. శత్రుస్థానంలో ఉన్నాడు కనుక శుక్రుడి యొక్క అనుకూలత మీకు ఈ మాసంలో లేదు. దాని తర్వాత 25 నుండి మాసాంతం వరకు కన్యారాశిలో మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడు కనుక 25 నుండి 30 వరకు శుక్రుడి యొక్క అనుకూలత ఉంది. అంటే 1, 2, 3, 4 వారాలు 1, 2, 3వ వారము శుక్రుడి యొక్క అనుకూలత లేదు. ఇక శనీశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంది. అయితే శని వక్రత్వాన్ని పొందినాడు, వక్రించి ఉన్నాడు కనుక ఆ శని యొక్క ప్రభావము కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అంటే వక్రగతి అంటే ఆ గ్రహము వెనుకకి నడుస్తుందన్నమాట. వెనుకకు నడుస్తున్నటువంటి గ్రహము యొక్క ప్రభావము ఆ రాశి పైన తక్కువ ఉంటుంది. వెనుక స్థానం ఏమవుతుంది? తృతీయ స్థానం అవుతుంది. అంటే ఆ తృతీయ స్థానానికి సంబంధించినటువంటి ఫలితం కూడాను కొంతమేర ఈ రాశిలో పుట్టినటువంటి వారికి ఉంటుంది. తృతీయ స్థానము శుభస్థానం గనక అర్ధాష్టమంలో డైరెక్ట్గా గోచార రీత్యా సంచరిస్తున్నప్పటికీ వక్రత్వాన్ని పొందినాడు గనక ఆ అర్ధాష్టమ స్థానానికి సంబంధించినటువంటి దుష్ప్రభావము కొంతమేర తగ్గే అవకాశము ఉంటుంది. ఇక రాహువు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. గురువు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. గురువు యొక్క ప్రభావము అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశికి పంచమాధిపతి గురువు 7మంలో ఉన్నాడు. గోచార రీత్యా ధనాధిపతి కూడాను అయినాడు కనుక గురు భగవానుడి యొక్క అనుకూలత ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో చాలా ఉంది. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఇలాంటి గ్రహస్థితి మూలకంగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనము చూసినట్టయితే మిశ్రమ ఫలితాలే ఓవరాల్గా గోచరిస్తున్నాయి. సూర్యుడు 50% బాగున్నాడు, 1, 2 వారాలు ప్రతికూలంగా ఉన్నాడు, 3, 4 అనుకూలంగా ఉన్నాడు. కుజుడు మొత్తం ప్రతికూలంగా ఉన్నాడు, బుధుడు బాగా ఉన్నాడు, గురువు బాగా ఉన్నాడు, శని బాగాలేడు, రాహు బాగాలేడు, కేతు బాగా ఉన్నాడు. అంటే 50% బాగా ఉన్నాయి, 50% బాగాలేదు. అంటే ఓవరాల్గా మనం సమిష్టిగా చూసినట్టయితే మిశ్రమ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇందులో ఒక శుభ సూచకం ఏంటంటే
ప్రధానమైనటువంటి బృహస్పతి అనుకూలంగా ఉన్నాడు కనుక కొంతవరకు ఈ మాసం బాగానే కొన్ని విషయాలలో మీకు కలిసి వస్తుంది. అంటే మిశ్రమ ఫలితాలు ఉండడం మూలకంగా మనకేంటయ్యా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని అంటే, కొన్నింట మీకు అనుకూలత చేకూరుతుంది, కొన్ని విషయాలలో ప్రతికూలత గోచరిస్తుంది. ఇక సమయస్ఫూర్తితో నిర్ణయాలు మట్టుకు తీసుకోవాలి. ప్రణాళిక వేసుకోండి. ఆ పని ప్రారంభించేటువంటి సమయంలో సాధ్యాసాధ్యాలను మీరు ఆలోచించండి. ఆ పని మూలకంగా మనకు ఎలాంటి ఫలితం రాబోతుంది అనేటువంటిది మీ విచక్షణతో కొంతవరకు ఆలోచించి దాన్ని ప్రారంభించండి. అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి, సమయానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు. ఇక తీర్థయాత్రలు, విహారయాత్రలు, పుణ్యనది స్నానాలు ఆచరించేటువంటి అవకాశము ఈ ఆగస్టు మాసంలో ఉంది. వృశ్చిక రాశి వారికి దేవత గురుభక్తి బాగా పెరుగుతుంది. పెద్దల ఎడ మీరు పూజ్యభావంతో ఉంటారు. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నటువంటి వారితో మీకు పరిచయాలు ఏర్పడతాయి. వారితో పనులు నెరవేరేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే స్నేహితులతో కొంత జాగ్రత్త మట్టుకు ఉండాలి. ఇక విద్యార్థులకు సానుకూలమైనటువంటి సమయం. అనుకున్నవి సాధిస్తారు. పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ మాసంలో రాసేటువంటి ఎగ్జామ్స్ కానివ్వండి, ఈ మాసంలో వచ్చేటువంటి ఫలితాలు కానివ్వండి, మీకు అనుకూలంగా ఉంటాయి. ఇక ప్రారంభించినటువంటి పనులు లాభదాయకంగా పూర్తి అవుతాయి. ఉన్నత విద్యకై చేసేటువంటి పనులలో మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే విదేశీ ప్రయాణాలకై ప్రయత్నాలు కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ మీకు పనులు నెరవేరుతాయి. విదేశీ ప్రయాణాలు చేపడతారు. విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. ఈ ఆగస్టు మాసంలో మీ పిల్లల విషయంలో చేపట్టేటువంటి ప్రతి పని కూడాను మీకు అనుకూలిస్తుంది. కనుక మీ స్థాయిలో వారికి మంచి చేయడానికి మీరు ఇంకా ప్రయత్నం చేసినట్టయితే వారికి ఒక ఉత్తమమైనటువంటి భవిష్యత్తును, మార్గాన్ని మీరు చూపించే అవకాశం ఈ మాసం బాగా కనబడుతుంది. ఇక ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. కనుక ఆదాయ మార్గాలను పెంచుకోండి. ఆదాయ మార్గాలను అన్వేషించండి. ఖర్చులను నియంత్రించండి. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా మీ పనిపై మీరు శ్రద్ధతో చేసినట్టయితే కొంతవరకు ఈ ఆర్థిక పరిస్థితిని మీరు రెక్టిఫై చేసుకునేటువంటి అవకాశం ఉంది. శుభకార్యాలకు ముఖ్యంగా ఈ మాసం మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ఉద్యోగస్తులకు 3-4 వారాలు చాలా బాగా ఉంటుంది. ఆఫీసులో మీకు అనుకూలత, తోటివారితో సఖ్యత, అధికారుల అండదండలు మీకు బాగా లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా ఉద్యోగస్తులకు ఈ మాసం బాగానే ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. మొదటి వారంలో కొంత స్తబ్దంగా పనులు జరిగినప్పటికీ తర్వాత మీకు పనులు అనుకూలిస్తాయి. ఇక వ్యాపారస్తులకు ఓవరాల్గా ఈ మాసం బాగానే ఉంటుంది. కొంత మొదట్లో వ్యాపారము మందకొడిగా కొనసాగినప్పటికీ తర్వాత మీకు వ్యాపారం పుంజుకుంటుంది, లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ మాసంలో ఇబ్బంది లేదు. ఇక బంధువులతో మట్టుకు జాగ్రత్తగా ఉండండి. బంధువులతో వైషమ్యాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏర్పడతాయి. కనుక అనవసరమైనటువంటి విషయాలను బంధువులతో చర్చించకండి. మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే వారితోనే మీరు చర్చించండి, మాట్లాడండి. స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులను,
బాల్యంలో మీతో చదువుకున్నటువంటి వారితో మళ్ళీ వారిని కలుసుకోవడము, ఇలాంటివి ఈ మాసంలో కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా కొంత ఖర్చు ఉన్నప్పటికీ మానసిక సంతృప్తి మట్టుకు ఉంటుంది. ఇక ఆలోచనలను మీరు తొందరగా కార్యరూపంలో పెట్టండి. మీరు అనుకున్నటువంటి విషయము మీకు మంచి అని అనిపించినట్టయితే అందులో తాత్సార్యము చేయకుండా దాన్ని తొందరగా మీరు ఇంప్లిమెంట్ చేసినట్టయితే మీకు చాలా మంచి ఫలితాలు రాబోతాయి, మంచి ఫలితాలు కలుగుతాయి. కనుక మీరు చేయవలసింది ఏంటయ్యానంటే ఆలోచనలను మీరు కార్యరూపంలో పెట్టాలి. పోస్ట్పోన్మెంట్ చేయకూడదు. రేపు చేస్తానులే ఈ కార్యాన్ని, ఎల్లుండి చేస్తాను, ఇంకో వారం తర్వాత చేస్తాను అనేటువంటి ఆ మానసిక ధోరణి ఏదైతే ఉందో దాని నుండి మీరు బయటకు రండి. ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి. అది మీకు మంచి అనిపించినట్టయితేనే ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి. ఫలితం భగవంతుడి పైన వదిలిపెట్టేసేయండి. ఇక ఆరోగ్యంపై కొంత మొదటి 2 వారాలలో శ్రద్ధ చూపండి. తర్వాత మీకు ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆరోగ్య విషయంలో పెద్ద ప్రాబ్లమ్స్ కనబడట్లేదు. అయినప్పటికీ మీకు వృత్తిపరంగా కొంత శ్రమ ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక ఆరోగ్యాన్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి, జాగ్రత్తలు తీసుకోండి. ఇలాంటి ఫలితాలు మీకు బాగా కనబడుతున్నాయి. మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఓవరాల్గా. అయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి అష్టమ సప్తమ స్థానాలలో కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు. సూర్యుడు మొదటి 2 వారాలు ప్రతికూలంగా ఉన్నాడు. కనుక సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి ప్రతినిత్యం కూడాను. ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఆ సూర్య భగవానుడు మిమ్మల్ని కరుణిస్తాడు. కేవలం నమస్కారం మూలకంగానే మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. కనుక ప్రతినిత్యం కూడాను 12 వారం అంటే 12 సార్లు మీరు సూర్యుడికి నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేసుకోండి. అర్ఘ్యప్రదానం 3 సార్లు అర్ఘ్యప్రదానం చేయండి. దాని మూలకంగా మీకు ఆ సూర్య భగవానుడు సూర్యనారాయణుడి యొక్క అనుకూలత చేకూరుతుంది. ఇక అంగారకుడి విషయము, మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. ప్రతినిత్యం కూడాను సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. మీ లోపల ధైర్యాన్ని ఇస్తాడు. అనవసరమైనటువంటి కలహాలు లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. మనస్పర్ధలు, తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా మిమ్మల్ని కాపాడుతాడు. ఇక అర్ధాష్టమ స్థానంలో శనైశ్వరుడు సంచరిస్తున్నాడు కనుక నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. శని భగవానుని కొలవండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అర్ధాష్టమంలో ఉన్నాడు కనుక కొంత ఇబ్బంది పెడతాడు. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, శ్రమ అధికం, అనుకున్న దానికంటే కూడాను మీకు ఎక్కువ మోతాదులో మీరు ఎఫర్ట్స్ పెట్టవలసినటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తాడు కనుక తప్పకుండా మీరు నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామిని కొలవండి. ఆంజనేయ స్వామిని కొలవడం మూలకంగా మీకు ధైర్య సాహసాలు కలుగుతాయి. శనైశ్వరుడి మూలకంగా కలిగే దుష్ప్రభావం దూరమవుతుంది. పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ మీకు ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను ఆ ఆంజనేయ స్వామి మీకు కలిగిస్తాడు. కనుక ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుతూ ప్రదక్షిణాలు చేయండి ఆంజనేయ స్వామికి. తప్పకుండా మీకు పరిహారం లభిస్తుంది, మంచి మార్గాన్ని చూపిస్తాడు. ఇక రాహు పంచమ స్థానంలో ఉన్నాడు. విద్యార్థులకు నిద్రా రూపంలో కొన్ని ఇబ్బందులను కలిగిస్తాడు. అశ్రద్ధను కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక రాహు ప్రీత్యర్థమై మీరు అమ్మవారిని కొలవండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఈ విధంగా మీరు పరిహారాలు చేసుకున్నట్టయితే
ఆ గురు బుధుడి యొక్క ప్రభావం మూలకంగా మీకు మంచి జరుగుతుంది. ఈ దుష్ప్రభావాలు దూరం అవుతాయి పరిహారాల మూలకంగా. కాబట్టి ఇవి ఆచరించండి, శుభ ఫలితాలను పొందండి. శుభం.